Hello students, welcome to ABN and VRR College of Science, Kovuru. So, third week on General 6th semester paper Financial Services. So, Unit 4 Credit Rating topic CARE credit analysis and research and in equity. Topic is credit analysis and research and in equity. CARE. సో ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ కోసం మనం చెప్పుకున్నప్పుడు ఈ క్రెడిట్ రేటింగ్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటంటే మన యొక్క భారతదేశంలో ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది ఎంతవరకు డెవలప్ అయింది అన్నది మనం తెలుసుకోవాలండి. అయితే ఈ యొక్క కేర్ అనేది అంటే క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఈక్విటీ అనేది మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ అయినప్పుడు దానికి ముందు మనకి సిఆర్ఐఎస్ఐఎల్ కూడా మన భారతదేశంలో ఉన్నదని మనం ఆలోచించాలండి. సో ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ ఇండియాలోనే రెండవ అతిపెద్ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీగా మనం చెప్పవచ్చండి. సో దోస్ క్రెడిట్ రేటింగ్ ఈజ్ ప్రొవైడ్ ద ఒరిజినల్ such as Standard and Poor's, CRA, CRISL and CARE, etc. Commonly called credit rating agencies which specialize in evaluation rating risk and issue of the securities. సో మనకి ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది మనకి ఏంటంటే దగ్గర డిసెంబర్ 31, 2012 నాటికి దగ్గర 45,901 బిలియన్లు రుణాల రేటింగ్ పరిమాణంలో భారతదేశంలో మూలధన మార్కెట్లో పెట్టుబడిదారుల విశ్వసనీయత అధిక స్థాయిలో పొందిందని మనం చెప్పచ్చండి. అయితే వీటితో పాటుగా బ్యాంకులు, ఇతర ఉపసేవలు మరియు IPO గ్రేడింగ్ వంటి అనేక రేటింగ్ విభాగాలను విస్తరించే దిశగా కేర్ రేటింగ్ ఒక ప్రముఖ సంస్థగా మనకి ఉద్భవించిందని మనం చెప్పచ్చండి. సో CARE Limited is a credit rating and information service company promoted by Industrial Development Bank of India (IDBI) joined with the investment institutions, banks and financial companies. The company started its operation October 1993 and announced the first rating in 1993. సో ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది మనకి పూర్తిగా మనం దృశ్య రూపంలో అందిస్తుందని మనం చెప్పవచ్చండి. అయితే ఇది ఒక కార్పొరేట్ సంస్థ వివిధ అవసరాల కొరకు మూలధనాన్ని సహకరించేందుకు మరియు పెట్టుబడి క్రెడిట్ రేటింగ్ మరియు రాబడి రిస్క్ అంచనాల ఆధారంగా పెట్టుబడిని తీసుకోవడంలో సహాయపడుతుందని మనం చెప్పచ్చండి. దేనికి ఉపయోగపడుతుందని మనకి ఇది మూలధనం సమీకరించేందుకు కానీ అంటే క్యాపిటల్ అమౌంట్ కానీ మరి పెట్టుబడిదారులు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ ఇన్వెస్టర్స్ కానీ అలాగే క్రెడిట్ రిస్క్ ఏదైతే క్రెడిట్ రిస్క్ ఉంటుందో ఆ క్రెడిట్ రిస్క్ కానీ మరియు ఏదైతే ఇన్కమ్ రిస్క్ ఉంటుందో రాబడి రిస్క్ ఉంటుందో అంచనాలకు ఆధారంగా పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకోవడంలో సహాయపడుతుందని మనం చెప్పచ్చండి. అయితే భారతదేశంలోని ప్రముఖ దేశీయ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు కూడా అంతర్గత శక్తి సామర్థ్యాల పట్ల ఆకర్షణీయం అవుతుందని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది కేర్ అనేది ఏ యొక్క సింబల్ లెక్కలో వస్తుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. సో ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ వచ్చేవరకు మనకి సేమ్ మనకి కేర్ అన్నది ఎలా అయితే CLRK మనకి చూస్తుంటే ఈ యొక్క కేర్ అనేది చూసుకుంటే కొన్ని సింబల్స్కి మనం డివైడ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో ఇక్కడ ఈ యొక్క కేర్ యొక్క సింబల్స్ గ్రేడ్స్ మనం ఇక్కడ లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే క్రెడిట్ అనాలిసిస్, లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, కలెక్టివిటీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కింద మనం డివైడ్ చేయొచ్చండి. సో ఒక్కొక్క రేటింగ్కి ఒక్కొక్క రకమైన సింబల్ అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరుగుతుందండి. దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకున్నది CRE
ఏఏఏ. సో ఇక్కడ CARAA అంటే మనకి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ క్యారీయింగ్ దిస్ రేటింగ్ ఆర్ కన్సిస్టెడ్ టు బి CAA FD/CD of the quality. Such changes can be visualized or amount to improve the strong possible instruments. సో ఇక్కడ CARE కేర్ క్యాపిటల్ 3A's చూసుకునేప్పటికీ ఈ రేటింగ్ రుణ సాధనాలు ఏంటంటే మనకి ఆర్థిక బాధ్యతలు సహకారాల్లో నిర్వహించుటకు అత్యధిక భద్రత ఏంటిది అత్యధిక భద్రత అన్నది కలవదని చెప్పచ్చండి. ఇందులో క్రెడిట్ రిస్క్ అన్నది నిర్వహించబడే అత్యధిక బాధ్యత కలదని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ ఈ యొక్క చూసుకునేప్పటికీ చాలా పకడ్బందీగా చాలా భద్రంగా ఈ యొక్క సింబల్ ఇచ్చారు అంటే చాలా భద్రంగా ఉన్నట్లు లెక్క మనం చెప్పచ్చండి. సో రెండవ సింబల్ వచ్చేటికి కేర్ ఏఏ దృశ్యమానంలో చూసేటికి కేర్ CAA వచ్చేటికి దే ఆర్ రిలేటెడ్ టు లోయర్ దెన్ ద కేర్ ఏఏఏ securities because of the somewhat lower margining of the promotion. సో ఇక్కడికి వచ్చేటికి CARE జరిగి ఈ రేటింగ్లో గల రుణ సాధనాలు ఆర్థిక బాధ్యతలు సకాలంలో నిర్వహించేందుకు అధిక భద్రత కలవి. అయితే ఇందులో క్రెడిట్ రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందని మనకి చెప్తున్నారండి. అలాగే CREBBB. సో CRBBలో చూసుకునేప్పటికీ మనకి ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ విత్ దిస్ రేటింగ్ కన్సిడర్డ్ టు హ్యావ్ మోడరేట్ ద డిగ్రీ ఆఫ్ సేఫ్టీ రిగార్డింగ్ టైమ్లీ సర్వీసింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. సచ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ మోడరేట్ ద క్రెడిట్ రిస్క్. సో ఇక్కడ వచ్చేటికి ఏంటంటే ఇక్కడ KRPBB వచ్చేటికి రేటింగ్ గల సాధనాల్లో ఆర్థిక బాధ్యతలు సకాలంలో నిర్వహించుటకు తక్కువ భద్రత కలవని మనం చెప్పచ్చండి. దీంట్లో కూడా క్రెడిట్ రిస్క్ అనేది ఒక మోస్తరుగా తక్కువగా ఉంటుందని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేటికి CAREBB. సో ఇన్స్ట్రుమెంట్స్ విచ్ దిస్ రేటింగ్ ఆర్ కన్సిడర్డ్ టు హ్యావ్ moderate risk of the default of regarding the టైమ్లీ సర్వీసింగ్ ద ఫైనాన్షియల్ అప్లికేషన్స్. సో ఇక్కడ వచ్చి ఈ రేటింగ్లో గల రుణాల ఆర్థిక బాధ్యతలు అలాగే ఈ యొక్క బాధ్యతల్లోని ఈ యొక్క రిస్క్ అనేది ఎంత విధంగా ఉంటుందంటే ఈ రిస్క్ వచ్చేటప్పటికి సకాలంలో నిర్వహించడానికి ఒక మోస్తరుగా రిస్క్ కలదని మనం ఈ యొక్క CAREBB కోసం మనం చెప్పచ్చండి. అలాగే CARECB కోసం చూసుకునేప్పటికీ ఇన్స్ట్రుమెంట్స్ విత్ this rating is considered to have a high risk of the default regarding timely servicing of financial obligations. సో ఈ రేటింగ్లో గల సాధనాల్లో ఆర్థిక బాధ్యతలను నిర్వహించేందుకు అధిక రిస్క్తో కూడుకున్నదని మనం చెప్పచ్చండి. అలాగే CAREC వచ్చరికి సచ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ హై ఇన్వెస్ట్మెంట్ రిస్క్ విత్ ద KRC FD and CD likelihood of default of the payment of instruments of CCPS principles. సో ఇక్కడ వచ్చేటికి ఏంటంటే CAREC వచ్చేవాడికి రేటింగ్లో సాధారణ ఆర్థిక బాధ్యత నిర్వహించడంలో అధిక రిస్క్తో కూడుకుందని మనం చెప్పొచ్చండి. అలాగే CARD వచ్చేటికి సచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆర్ లోయెస్ట్ కేటగిరీ దే ఆర్ KRD FD by CD either in default or likely to be in default zone. ఈ రేటింగ్లో జరిగే సాధనాలన్నీ కూడా డిఫాల్ట్గా అధిక రిస్క్తో కూడుకుందని మనం చెప్పచ్చండి. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ యొక్క రేటింగ్స్ అన్నవి బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అన్నది అది పెట్టుబడి పెట్టాలా లేదా లేకపోతే పెట్టుబడిదారు లేదా అధిక రిస్క్ ఉంటుందా లేదా లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో అది రిస్క్ ఉంటుందా అన్నది మనం చూసుకుని ఈ సింబల్స్ బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవచ్చండి. అలాగే షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎలా ఉంటుంది అని చూసుకునేప్పటికి CARE-A1 చూసుకునేప్పటికి సో దీంట్లో వచ్చరికి ఇన్స్ట్రుమెంట్స్ విత్ దిస్ రేటింగ్ అండ్ కన్సిడరేషన్ టు హ్యావ్ వెరీ స్ట్రాంగ్ డిగ్రీ ఆఫ్ ద సేఫ్టీ రేటింగ్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ సచ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ లోయెస్ట్ క్రెడిట్ రిస్క్. ఇక్కడ ఏమొచ్చింది లోయెస్ట్ క్రెడిట్ రిస్క్ అండి KRE-A1 వచ్చరికి. ఈ రేటింగ్ గల సాధనాలు మరియు బాధ్యతలను మొత్తం మనం మొత్తం సకాలంలో చెల్లింపులు చేయడంలో అత్యధిక శక్తివంతమైనది. వీటిలో క్రెడిట్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లోయెస్ట్ రిస్క్ అన్నది కదండి అది CARE-A2 వచ్చరికి. సో ఇన్స్ట్రుమెంట్స్ విత్ దిస్ రేటింగ్
are considered to have very strong degree of safety regarding timely payment of financial obligations such as instruments carry lower credit risk. సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఈ రేటింగ్ గల సాధనాలు ఆర్థిక బాధ్యతలను నెరవేర్చే నిమిత్తం సకాలంలో చెల్లింపులు చేయడంలో శక్తివంతమైనది. వీటిలో క్రెడిట్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే స్కేర్ 3A3 వచ్చేప్పటికి ఇన్స్ట్రుమెంట్స్ విత్ దిస్ రేటింగ్ are considered to have very strong degree of the safety regarding timely payment of the financial obligation. Such instruments carry higher credit risk. ఇక్కడ వచ్చేసరికి ఈ రేటింగ్ గల సాధనాలు ఆర్థిక బాధ్యతలు నెరవేర్చే నిమిత్తం సకాలంలో చెల్లింపులు చేయడంలో తక్కువ శక్తివంతమైనదని మనం చెప్పచ్చండి. అలాగే వీటిలో క్రెడిట్ రిస్క్ పై రెండింటితో పోల్చితే అధికంగా ఉంటుందని మనం A1 A2లో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి క్రెడిట్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే కేర్ A4 వచ్చేటికి ఇన్స్ట్రుమెంట్స్ విత్ ద రేటింగ్ కన్సర్షన్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ డిగ్రీ ఆఫ్ ద సేఫ్టీ రిగార్డింగ్ ది టైమ్లీ పేమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. సచ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ వెరీ హై క్రెడిట్ రిస్క్ అండ్ సబ్స్క్రిబిలిటీ ఆఫ్ డిఫాల్ట్. ఇక్కడికి వచ్చేటికి ఏంటంటే ఈ యొక్క కేర్ A4లో వచ్చేటికి ఈ రేటింగ్లో గల సాధన ఆర్థిక బాధ్యతలు నెరవేర్చే నిమిత్తంలో సకాలంలో చెల్లింపులు చేయడంలో అంత శక్తివంతమైనది కాదని మనం చెప్పచ్చండి. ఇది ఇక్కడ క్రెడిట్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందాక కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇదేంటి ఇంకా ఎక్కువగా ఉంటుందో మనం అత్యధికంగా ఉంటుందో మనం చెప్పచ్చండి. అదే కేర్ D వచ్చేటికి CRE కేర్ D వచ్చేటికి ఇన్స్ట్రుమెంట్స్ విత్ దిస్ రేటింగ్ ఆర్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ ద డిఫాల్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆర్ టు బి డిఫాల్ట్ ఆన్ మైండెడ్. ఇక్కడ వచ్చేది ఏంటంటే ఈ కేర్ వచ్చేటప్పటికి ఆ యొక్క రేటింగ్లో సాధనాలు డిఫాల్ట్గా రిస్క్ అనేది కూడుకుందని మనం చెప్పచ్చండి. సో కేర్ కోసం రాయకున్నప్పుడు ఈ యొక్క సాధనాల్లో ఈ రెండు సాధనాల కోసం మనం రాసుకుంటే సరిపోతుంది. ఏంటి? సో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం రేటింగ్ కోసం మనం ఆ యొక్క సింబల్స్ కోసం ఈ యొక్క కేర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుందండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.